నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస యుఎన్ఓ నోటీస్కి రాలేదు, అంతర్జాతీయ మీడియా నోటీస్కి రాలేదు. ఇదే కాశ్మీర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మానవ హక్కుల హననం అని చెప్పి గగ్గోలెత్తిపోతుంది డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడిచే మీడియా. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంది? ఒక యువకుడిని, అంటే వాళ్ళందరూ హిందూ అని అంటారు కానీ నేను భారతీయుడు అని అంటాను, ఒక భారతీయుడిని కొట్టి చంపి ఒక చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టారు. అంతర్జాతీయ మీడియాకి ఇది పట్ల. అండ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న హింసకు సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఢిల్లీలో నిరసన చేస్తే బంగ్లాదేశ్ మీడియా దాన్ని రాంగ్గా పోర్ట్రే చేసింది, తప్పుగా చిత్రీకరిస్తూ రాసింది. దాని మీద మనం అబ్జెక్షన్ పెట్టాం. అయినా బంగ్లాదేశ్ కమిషన్ లెక్క చేయాల. మన పుణ్యానికి మనం దయతలిస్తే పుట్టిన దేశానికి ఈరోజు వచ్చిన తెంపరితనం వెనక వాళ్ళ సొంత వ్యక్తిత్వం లేదు. పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్కి వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్న చైనా ఉంది, వీళ్ళిద్దరినీ కాకుండా డీప్ స్టేట్ కూడా ఉంది. మరి ఇన్ని రకాల మద్దతు దొరికినప్పుడు రెచ్చిపోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉగ్రవాదిని, ఉగ్రవాద భావజాలాన్ని నింపుకున్న ఒక వ్యక్తి కాల్పుల్లో చనిపోతే ఆ నెపం భారత్ మీద నెట్టింది. తీరా అతన్ని చంపింది ఒక బంగ్లాదేశీయుడే. సో దాన్ని చుట్టుముట్టి జరుగుతున్న చాలా సంఘటనలు నేపథ్యం మనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు బోర్డర్ను అంటుకుంది. ఇక్కడ ఒక అలజడి సృష్టించడం, వాళ్ళకి సహకరించే కొన్ని వ్యక్తులు, సంస్థలు, గుంపులు, మోకలు, ముఠాలు, వీటికి మద్దతు పలకటం. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాసుదేవన్ గారు. సో చాలా ఉపోద్ఘాతం కొంచెం పెద్దగా ఉందేమో, కానీ క్రిస్ప్గా చెప్పడానికి ప్రయత్నించాను. బేసిక్లీ మనం ఇప్పుడు కాదు, ఇది ఇన్సిడెంట్ చాలా ముందు నుంచే ఇట్లాంటి చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ దాన్ని అన్నిటికంటే పెద్ద ఫ్లేరప్ హైదీ, వాళ్ళ దగ్గర ఉన్న ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఆయన చంపిన ఇద్దరిని పట్టుకున్నారు. వాళ్ళిద్దరు బంగ్లాదేశ్ వాళ్ళే. కానీ ఆరోపణ ఏం చేస్తున్నారంటే భారతదేశం చేపించారని. వాళ్ళిద్దరు అట్లాంటి ఏం చెప్పలేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు పొలిటికల్ ఎనిమిటీ ఉండే. ఇతనేమో పాలిటిక్స్లో ఫుల్ టైం దిగేశాడు. ముందు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఇదంతా లేకుండే. 2016 నుంచి ఉన్నాడు పాలిటిక్స్లో, కానీ అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడిందని మనందరికీ తెలిసిందే. మొత్తం నార్త్ ఈస్ట్ అన్నీ కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ చేసేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బహుశా సిరాజుద్దౌలా టైం నుంచి, ఆ పాలిటిక్స్ నుంచి వచ్చి ఉంటుంది. బంగ్లాదేశ్ మెంటల్ మేకప్ అట్లా ఉందన్నమాట. సిరాజుద్దౌలా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే ముందు గ్రేటర్ బెంగాల్ అని చెప్పి, అప్పుడున్న నార్త్ ఈస్ట్ అని లేకుండే బెంగాల్ ఉండే. దాని తర్వాత దాన్ని 2 పోర్షన్గా విభజించారు బ్రిటిష్ వాళ్ళు. ముస్లిం బెంగాల్ కానివ్వండి, హిందూ బెంగాల్. కానీ దానికి మళ్ళీ మేము అదే హిస్టరీకి తీసుకెళ్తామని చెప్పి పెద్ద పెద్ద రచ్చగొట్టే స్పీచ్లు అని చేశారు అక్కడ. దాని తర్వాత ఆయన మీద హత్య జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, మనం చూసాం. దీనికన్నా ముందు ఇస్కాన్ ఫౌండర్ని స్టార్టింగ్లోనే ఆయన అరెస్ట్ చేశారు. చాలామంది హిందూ ఫ్యామిలీస్ని చంపారు అక్కడ. ఇది మనం అనుకుంటే ఇప్పుడిప్పుడు జరుగుతుంది కాదు. 65 నుంచి, దానికన్నా ముందు 47 నుంచి 65, 71లో పీక్ అయింది ఇదంతా. హిందువులు పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి. కొన్ని బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కూడా పారిపోయారు అక్కడ. దీని అన్నిటికీ ఒక బ్యాక్ హిస్టరీ మనకు తెలిసిందే. షేక్ ముజీబుర్ రెహమాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని కూడా హత్య చేశారు. తర్వాత మన అక్కడ చిన్న ఒక తప్పు చేసాం మనం. మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గంటసేపు లేట్గా హెలికాప్టర్తో ల్యాండ్ అయ్యారు. దాని లోపల ఆయన్ని హత్య చేశారు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఇప్పుడు సెకండ్ టైం అదే రిపీట్ జరిగింది షేక్ హసీనాతో, ఆయన కూతురుతో. ఆ టైంలో షేక్ ముజీబుర్ రెహమాన్ చంపినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం హత్య చేశారు ఇదే ఇస్లామిస్ట్ వాళ్ళు. అప్పుడు షేక్ హసీనా వాజ్ నాట్ దేర్ ఇన్ ఢాకా. ఆమె అక్కడ లేకుండే, ఆమె దానికోసం బతికి బయటపడ్డది. ఇప్పుడు ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆమె మీరు అదే ట్రై చేస్తే కరెక్ట్గా ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయ్యి ఆమెను పికప్ చేసి భారతదేశానికి తీసుకొచ్చారు. ఫస్ట్ హిండన్ బేస్ తీసుకొచ్చారు ఢిల్లీ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ ఆమెను ఎక్కడ తీసుకొచ్చారో మనకు తెలియదు. ఇప్పుడు అన్డిస్క్లోజ్డ్ ప్లేస్. దట్ ఈస్ ఆబ్వియస్లీ ఇదే. దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఎందుకంటే నాకు గుర్తుంది వాసుదేవన్ గారు, ఇప్పుడు కూడా నేను కాలేజీలో చదువుతున్నప్పుడు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు చెన్నైలో తరామణి నుంచి ఒక చిన్న బకింగ్హామ్ కెనాల్ అని చెప్పడానికి ఏం లేదు, నాలా లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి ఇతర వస్తే అడయార్ వైపు వస్తే ఇందిరానగర్ అనే ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద ఒక ఇల్లు ఉండే, చాలా పెద్దది.
దాని పక్క నుంచి వెళ్దామంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు బయట. మనం ఆలోచిస్తాం ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చెన్నైలో. అది కూడా వాళ్ళ బేస్ ఉంది కదా, వాళ్ళ ఆర్మీ బేస్ ఉంటుంది, అక్కడ ఉంటారు వాళ్ళు, బ్యారెక్స్లో ఉంటారు అనుకుంటే. వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లుని మొత్తం సరౌండ్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకు తెలిసిందంటే ఆ ఇంట్లో ఉన్నది వేలుపల్లి ప్రభాకరన్ ఎల్టీటీఈ చీఫ్. ఆనాటి టైంలో ఆయన్ని ట్రైన్ చేసింది ఇండియన్ ఆర్మీనే. హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు ఎల్టీటీకి మొత్తం. ఎందుకంటే ఆ టైంలో ఇందిరాగాంధీ ఒక స్ట్రాటజీ ఏముండే అంటే, శ్రీలంకన్ గవర్నమెంట్ కొంచెం పవర్ఫుల్ అయిపోతుంది, వీళ్ళని కొంచెం కిందికి తీసుకురావాల్సిందే. తమిళ్ ఈలం అని చెప్పి ఒక కాన్సెప్ట్గా అప్పుడు 16, 17, 18 సెంచరీలు అక్కడ వెళ్ళిన తమిళ్స్ వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంది. వాళ్ళని అక్కడున్న బుద్ధిస్ట్ లోకల్ బుద్ధిస్ట్ అని చెప్పాలి, సిన్హలీస్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కల్చర్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పి ఒక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని చెప్పి ఒక ఫోర్స్ని డెవలప్ చేశారు. వై ఐఎమ్ టేకింగ్ ద హిస్టరీ ఎందుకంటే నాకు శ్రీలంక బంగ్లాదేశ్ ఒకటే ఎలాగ అనిపిస్తుంది, కోరిలేట్ చేయడం చాలా ఈజీగా. దాని తర్వాత మనకు తెలిసింది ఏం జరిగింది అనేది. ఎల్టీటీ పోరాటం చేశారు అగేన్స్ట్ ద సిన్హలీస్ ఆర్మీ, అంటే బేసిక్లీ శ్రీలంకన్ ఆర్మీ. దాని తర్వాత మనం కూడా వెళ్ళి దాంట్లో పడ్డాం. రాజీవ్ గాంధీ గారు చేసిన తప్పు, ఐపీకేఎఫ్ని పంపించారు. దాంట్లో 3,000 మంది భారతీయ సైనికులు చనిపోయారు. నో బిజినెస్, మనకి ఆ యుద్ధంతో మన సంబంధమే లేకుండే. మనం ఎందుకు వెళ్ళి పడ్డామో మనకు తెలియదు. జయవర్ధనే కానీ, దాని తర్వాత ప్రేమదాస కానీ, వీళ్ళందరూ రాజీవ్ గాంధీ గారి పెట్టిన ప్రెషర్తోనే అదంతా జరిగిందంటారు. ఎనివే అది హిస్టరీ, కానీ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. బంగ్లాదేశ్లో మనం అదే చేసాం. బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్, అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టడానికి వాళ్ళు చాలా మటుకు అత్యాచారాలు, బంగ్లాదేశ్ అక్కడున్న ముస్లిమ్స్ అని చెప్పొచ్చు, హిందువులు అని చెప్పొచ్చు, బుద్ధిస్ట్ అని చెప్పొచ్చు, వాళ్ళ వ్యతిరేకంగా చాలా మటుకు బెంగాలీస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అనగానే దే ఆర్ బేసిక్లీ పంజాబీస్. మీరు త్రూఅవుట్ యాయా ఖాన్ నుంచి మీరు ఇక్కడ పర్వేజ్ ముషర్రఫ్ దాకా చూసుకుంటూ వస్తే, నసీం మునీర్, ఒకరో ఇద్దరు మినహా మిగతా అందరూ పాకిస్తాన్ పంజాబ్ నుంచి, వీళ్ళందరూ. ఈవెన్ మునీర్ కూడా పంజాబీ. ఆల్ దర్ బేసిక్లీ అక్కడ ఒకరో ఇద్దరు ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్, కానీ అంటే వాళ్ళ నార్త్ ఈస్ట్. కానీ మన వైపు నుంచి ఇప్పుడు చూస్తే మనం వాళ్ళని రక్షించడానికి బంగ్లాదేశ్లో మనం ఒక ఆర్మీని ట్రైన్ చేశాం, కాల్డ్ ముక్త బాహని గరీలా గ్రూప్. సో అగైన్ యూ రిలేటెడ్ టు ఎల్టీటీ నౌ. ముక్తి బాహని అని చెప్పి ఇందిరాగాంధీ హయాంలో మనీక్షా గారు సజెషన్ ప్రకారం ఒక ఆర్మీని ట్రైన్ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇంటర్ఫియర్ చేసే ముందు పాకిస్తాన్ ఆర్మీని కొంచెం కూల్ డౌన్ చేయడానికి ఈ ముక్తి బాహినీని వాడుకున్నారు. మనమే ఆయుధాలు ఇచ్చాం, మనమే ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. కానీ వాళ్ళకి గెరిలా గ్రూప్ లాగా ఉండే, సేమ్ విత్ లైక్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, ఎల్టీటీ లాగా. వాళ్ళు భారతదేశం ఉన్న ఆర్మీ మొదలుపెట్టినప్పుడు, వాళ్ళ అటాక్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు కూడా సహాయం చేసి చాలా మటుకు హెల్ప్ చేశారు. దాని తర్వాత చాలా పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ చేశారు, మనకు తెలిసిందంత స్టోరీ అది. కానీ ముక్తి వాహిని తర్వాత వాళ్ళకి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు అక్కడున్న గవర్నమెంట్, అయితే చదువుకోవడానికి వాళ్ళ పిల్లలకి. అది కాకుండా ఉద్యోగంలో రిజర్వేషన్ ఇవ్వడం. ముక్తివాహిని గెరిల్లా గ్రూప్ వాళ్ళ దే వర్ కాల్డ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకంటే న్యాచురల్లీ దే వర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు మన దగ్గర రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ చాలా మటుకు రెవల్యూషనరీస్ ఉన్నారు. దే మే నాట్ హ్యావ్ ఫాలోడ్ ద డెమోక్రటిక్ పాత్, కానీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుండే. ఈవెన్ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అంగీకరించలేదు కదా. లేదు. సో సుభాష్ చంద్రబోస్ కూడా అంతే కదా. దానికోసం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ కూడా పెట్టుకున్నారు. తర్వాత ఆయన కల్కటా నుంచి పారిపోయి పాకిస్తాన్ వైపు నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫైనల్లీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ నుంచి మనకు స్టోరీ మొత్తం తెలిసింది అక్కడ ఏం జరిగిందనేది. ఆజాద్ హింద్ ఫౌజ్ సెటప్ చేశారు. సో అగైన్ యూసింగ్ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. సో దాని తర్వాతనే షేక్ ముజిబుర్ రహమాన్ హత్య జరిగిన తర్వాతనే బంగ్లాదేశ్ చాలా మటుకు టర్మాయిల్ వెళ్ళింది. ఆర్మీ రూల్ కానివ్వండి, జియార్, అక్కడ వాళ్ళ ఇద్దరు పార్టీస్, అవామీ లీగ్ ఒకటి, బిఎన్పి ఒకటి. కానీ షేక్ హసీనా లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల్లో చాలా మటుకు ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేసింది. కావాల్సింది, ఎందుకంటే బంగ్లాదేశ్లో పాకిస్తాన్ లాగానే ఆల్మోస్ట్ ఒక లాలెస్ కంట్రీ అది. వాళ్ళకి ఉద్యోగం లేదు అక్కడ, ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ లేదు. వాళ్ళకు ఉన్నది 2-3 ఇండస్ట్రీస్, ఒకటి టెక్స్టైల్, ఒకటి జూట్, ఒకటి ఇంకోటి ఫిష్, వాళ్ళ ఎక్స్పోర్ట్ హిల్సా. ఇది 3-4 ఉన్నా కానీ మన దేశంలాగా పెద్ద స్పేస్ ప్రోగ్రాము, లేకుంటే ఒక ఇంజనీరింగ్ పవర్ హౌస్, లేకుంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా వాళ్ళకేం లేదు. అట్లా చాలా మటుకు ఒక పాకిస్తాన్ వర్షన్ 2 అని చెప్పొచ్చు. 2.0. వాళ్ళు యూనివర్సిటీలు ఏం చెప్తాయి సార్ అక్కడ? అదే అక్కడే ఇన్ఫ్యాక్ట్ 71 వార్లో కూడా, బంగ్లాదేశ్ వార్లో కూడా, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వార్లో కూడా మన వైపు నుంచి
అక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలా మటుకు మనం సహాయం చేసాం అలాంగ్ విత్ ముక్తి బాహిని. ఈ జరిగిందంతా దాని తర్వాత ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అయిపోతారు. ఆ టైంలో భారతదేశం దీన్ని ఫండ్ చేయడానికి, ఎందుకంటే ఏ యుద్ధమైనా డబ్బులు ఫ్రీగా రావు, మన దగ్గర నుంచి ఆ టైంలో 3,000 కోట్లు ఖర్చు అయింది. 71 వార్ కండక్ట్ చేయడానికి 3,000 కోట్లు ఖర్చు అయింది. ఇవాళ అది 1,00,000 కోట్లతో సమానం. వీ లాస్ట్ 171 ఎయిర్క్రాఫ్ట్. చాలామంది సోల్జర్స్ చనిపోయారు మన వైపు నుంచి కూడా. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ఆపినప్పుడు చాలామంది అడిగారు ఎందుకు ఆపారని చెప్పి. బంగ్లాదేశ్ వాజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ వేర్ మనం కూడా ఆపాల్సి వచ్చింది ఒక స్టేజ్ వచ్చినప్పుడు. అంటే పాకిస్తాన్ ఆయన తరిగికొట్టున్నాం, వీ డెంట్ స్టే దేర్, మనం వచ్చేసాం రిటర్న్. ఆ టైంలో మన వైపు నుంచి వార్ ఫండ్ చేయడానికి స్పెషల్ స్టాంప్ రిలీజ్ చేశారు. దాని నుంచి ఉన్న డబ్బులంతా బంగ్లాదేశ్ ఫండ్కి వెళ్ళింది ఈ వార్ ఫండ్ చేయడానికి, అక్కడ ఉన్న రీహాబిలిటేషన్ కోసం. అట్లనే చాలామంది డొనేషన్ సోల్జర్స్ కోసం, మన సోల్జర్స్ అని చెప్పిన వాళ్ళ వార్ ఫండ్ చేయడానికి, ఆయుధాలు కొనడానికో లేకుంటే వాళ్ళ మూమెంట్కో, వాళ్ళకి అక్కడ లాజిస్టిక్ మూమెంట్కో, వాళ్ళ ఫుడ్ అండ్ అదర్ థింగ్ అన్నిటి కలిపి ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు తిరిగి చూస్తే మన దేశం నుంచి ఎన్ని కోట్లు మనం ఇచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి ఒక దేశం తయారయ్యేగారు బంగ్లాదేశ్ అనుకుంటే ఒక బాధ అనిపిస్తుంది. మనం ఎందుకు చేసాం వీళ్ళ కోసం. సంథింగ్ సిమిలర్ టు వాట్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ. మనం వాళ్ళని సహాయం చేసిన వాళ్ళు మన మీద వచ్చి పడ్డారు, బస్పాసూర్ ఎఫెక్ట్ లాగా. లాస్ట్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, మనకు అందరు తెలిసింది. అది హిస్టరీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఎల్టీటీతో. దాని తర్వాత వెలుపుల ప్రభాకర్ని చంపేసి ఫినిష్ చేసి. కానీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందంటే ముక్తి బాహిని దాంతో ఫినిష్ అయిపోయింది కంప్లీట్గా. వాళ్ళు డిసపియర్ అయిపోయారు, మొత్తం సివిలియన్ పాపులేషన్ కలిసిపోయారు వాళ్ళు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న పాలిటిక్స్ మారలేదు. పాకిస్తాన్ వర్షన్ 2.0 ఎందుకు చెప్తున్నా అంటే పాకిస్తాన్లో జరిగే దానికన్నా ఒక 50% డిస్కౌంట్ బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ రెప్లికేట్ అవుతుంది. వాళ్ళకి స్టెబిలిటీ లేదు, వాళ్ళ జ్యుడిషియల్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ ఉంది. ఎలక్షన్స్ అంటే ఒక జోక్. అక్కడ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇస్లామిస్ట్ వాళ్ళు పైచేపు. అక్కడ తెలిసింది మనకు జమైతే ఇస్లామీ లాంటి గ్రూప్కి చాలా మటుకు వాళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ ఏ గవర్నమెంట్ అయినా కానీ. అక్కడున్న హిందువులు కొంతమంది అంటారు 14% ఉందంటారు ముందు ఇండిపెండెన్స్ టైంలో, కొంతమంది 21 అంటారు. కానీ ఫైనల్ ఫిగర్లో ఇప్పుడు 2-3% ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్ వైపు ఇప్పుడు చిట్టోగ్రామ్ అంటారు దాన్ని. ఆ టైంలో హిందూ మెజారిటీ ఉండే అక్కడ. త్రిపుర అనుకుంటే అక్కడ ఉంటుంది. మన ఆల్మోస్ట్ వీ కెన్ హ్యావ్ ఎ సీ యాక్సెస్ మేఘాలయ, ఆ మొత్తం రీజన్ కంప్లీట్గా. కానీ మన వాళ్ళు తీసుకోలేదు, హెల్ప్ వద్దన్నారు నెహ్రూ గారు. చిట్టగాంగ్లో ఉన్న హిందువులు అన్నారు మమ్మల్ని మీతో చేర్చుకోండి, ఎందుకంటే వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. కానీ మన నెహ్రూ గారు తెలుసు కదా, చాలా పెద్ద గొప్ప మనిషి, లార్జ్ హార్టెడ్ మ్యాన్, వద్దని చెప్పారు. యాజ్ మచ్ అస్ సింధు వాళ్ళు చెప్పినప్పుడు మేము ఇండియాతో కలిసిపోతాం, లేకుంటే బలూచిస్తాన్ వాళ్ళు మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు, మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి అంటే మాకు కంటిన్యూస్ కారిడార్ లేదు కదా, ల్యాండ్ కారిడార్ లేదు కదా, మేము ఎట్లా సహాయం చేస్తాం అని చెప్పి నెహ్రూ గారు నో అన్నారు. ఆయన నో అంటే ఒకటేను. అప్పుడు కృష్ణమేనన్ బయట ప్రెస్ మీట్ పెట్టేసి వచ్చిన వాళ్ళందరినీ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ చేశాడు కదండి. కృష్ణమేనన్ వాజ్ ఎ క్లాసిక్ ఫెయిలియర్. అది మన సపరేట్ స్టోరీ. 62 వార్లో 65 చైనీస్ వార్లో విడిగా మాట్లాడాలి. జీప్ స్కామ్ చేసిన మనిషి. పాత జీపులు కొని కొత్త జీపులను చూపించి నెహ్రూతో సహా చివరికి అవి కూడా తీసుకురాలా. అది ఒక పెద్ద స్కామ్. ఫస్ట్ బోఫర్స్ అంతా చాలా చిన్న స్కామ్. అప్పుడు జరిగిన స్కామ్లు పెద్ద స్టోరీ. నేను దాని గురించి ఇంకో ఛానల్లో ఒక స్టోరీ కూడా చేశాను, జీప్ స్కామ్ గురించి. సపరేట్గా మాట్లాడచ్చు మనం దాని గురించి. కానీ ఇక్కడ జరిగిన దానికి వాసుదేవన్ గారు, బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలో మీరు చూడండి, మన వైపు నుంచి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ జరిగింది బంగ్లాదేశ్. చాణక్యపురి మీకు తెలిసిందే, ఢిల్లీలో ఒక ఎంబసీ పక్కన కూడా మీరు వెళ్ళలేరు. ఎస్పెషలీ హై సెక్యూరిటీ ఎంబసీస్, అమెరికన్ ఎంబసీ కానివ్వండి, బ్రిటిష్ హై కమిషన్ కానివ్వండి, ఈవెన్ మీ వెహికల్స్ స్లో అవ్వగానే వచ్చేస్తారు. అక్కడి నుంచి మనం ఏం చేయలేము. అక్కడ ఒకటే టైం రీసెంట్లీ ఎక్కడ చేసామనుకుంటే యూకే హై కమిషన్ అనుకుంటాను. మన వైపు మన బ్రిటన్ లండన్లో ఉన్న మన హై కమిషన్ మీద ఖాళిస్తానీ వాళ్ళు గుడ్లు కానీ వాళ్ళు మన ఫ్లాగ్ని దింపడానికి ట్రై చేసినప్పుడు మనం బ్రిటిష్ హై కమిషన్ బయట ఉన్న పోలీస్ ఫోర్స్ని తీసేసాం ఢిల్లీలో, చాణక్యపూర్లో. వాళ్ళు భయపడ్డారు ఇమీడియట్గా. ఒక్క పోలీస్ వాడు లేడు బయట. మెసేజ్ వెళ్ళింది బ్రిటన్కి, దట్ డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. మేము సెక్యూరిటీని మొత్తం విత్డ్రా చేసేసాం, బ్యారికేడ్లు అన్నీ తీసేసాం, ఎవడొస్తాడో మాకు తెలియదు అని చెప్పేసి ఇమీడియట్గా బ్రిటన్ రియాక్ట్ అయ్యి లేదు మీ హై కమిషన్కి ప్రొటెక్షన్ ఇస్తాం లండన్లో అని చెప్పారు. దాన్ని ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అన్నమాట. కొన్ని ఇన్స్టెన్సెస్లో మనం మొత్తం గొడవ చేయక్కర్లేదు, పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు, చిన్న మూవ్స్ చేసుకుంటే చాలు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది దానికి మనం చెప్పాము. దాని హత్య జరిగిన తర్వాత ఒక హిందూ యూత్ దీపుని చంపి
ఆయన ఉరిదీసి చంపిన తర్వాత తగలబెట్టారు. మీరు అనుకోవచ్చు ఇది బంగ్లాదేశ్లో చాలా తక్కువ జరుగుతుంది కాదు, చాలా కామన్ ఇది హిందువులతో జరిగేది. ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా ఇదే హత్యలు మీకు వెస్ట్ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. అదే కల్చర్. ముర్షిదాబాద్లో జరిగిన గొడవ మీకు తెలిసిందే. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఇదే హత్య హిందువుల మీద ముర్షిదాబాద్లో చేశారు, ఇండియాలో భారతదేశంలో చేశారు. అప్పుడు మీరు అడగవచ్చు దాని డిఫరెన్స్ ఏముంది, ఢాకాలో జరిగింది దీనికి ఏం డిఫరెన్స్ ఉందంటే సేమ్ జమాయితే ఇస్లామీ అక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఓకే, ఇక్కడ జమాయితే ఇస్లామీ హింద్, అక్కడ వాళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నారు అంతే. జమాయితే ఇస్లామీ బంగ్లాదేశ్ ఏదో ఉంటుంది, అక్కడ జమాయితే ఇస్లామీ అని బేసిక్ వాళ్ళు. రిలీజియన్ అక్కడ ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ లాగానే వాసుదేవన్ గారు నచ్చకపోతే వాసుదేవన్ గారు ఖురాన్ గురించి ఏదో చెప్పారు, ఖురాన్ని ఏదో చెప్పారు, అల్లాని ఏదో మెన్షన్ చేశారు తప్పుగా, ఉరి తీసేసేయండి, ఆయన చంపేసేయండి. పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మనం చూసాం వీడియోలు, పాప ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు అబ్బాయి, అక్కడి నుంచి బయట గుంజుకొని తీసుకెళ్ళి చంపడం అనేది పోలీసు వాళ్ళ చేతిలో ఒక ఫెయిలియర్ అన్నమాట. ఇది మనం పల్ఘర్లో చూసాం, మహారాష్ట్రలో. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. పల్ఘర్లో రెండు హిందూ సన్యాసుల్ని వాళ్ళు తీసుకెళ్ళి చంపారు ఇట్లా మహారాష్ట్రలో. ఎవరు చేశారు మన అందరికి తెలిసింది. అక్కడ ఉన్న జిహాదీలు లెఫ్టిస్ట్ కలిసి చేసిన పని అది కూడా. భారతదేశంలో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది, కామన్ థింగ్. దానికోసం మీరు చెప్పిన మాటకి ఒక్క హ్యూమన్ రైట్స్ మనిషి ఎవరు మాట్లాడలేదు. మన వైపు ఒక నక్సలైట్ని చంపితే ఇక్కడున్న హర్గోపాల్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇస్తారు. అది కాకుండా ఢిల్లీలో కూర్చున్న కాన్స్టిట్యూషన్ క్లబ్లో లేకుంటే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఖాన్ మార్కెట్లో కూర్చున్న ఒక గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇంటర్నేషనల్ ప్రెస్ క్లబ్లో చాలా మటుకు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. అది జరిగింది, ఇది జరిగింది, ఇట్లా హత్యలేంటి భారతదేశంలో. అదే ఎక్కడైనా యూపీలోనో లేకుంటే రాజస్థాన్లోనో ఎవరో ఒక్కళ్ళు రాలేదు కదా సార్. అదే ఆవుని తీసుకెళ్తున్నప్పుడు పట్టుకుని వాళ్ళని చంపేశారని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తారు. మన వైపు నుంచి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ఆపోజిషన్లో ఒక మాట కూడా దీని గురించి మాట్లాడలేదు. ఏం జరిగింది, ఒక హిందూ యువతని పోలీస్ కస్టడీలో ఉన్న మనిషిని తీసుకెళ్ళి చంపడం అనేది ఎంత మటుకు వీళ్ళు అగ్రీ చేస్తారు, లేకుంటే వీళ్ళు దాన్ని కండమ్ చేయకపోతే ఏంటనేది. సురేష్ కొచ్చెల్ గారు ఒక డౌట్ నాకంటే, టెక్నికల్గా దానికి ఫీజిబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ పార్లమెంటు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని దీని మీద ఒక రెజల్యూషన్ పాస్ చేయొచ్చు కదా, అవకాశం ఉందా? ఏమవుతుంది చెప్పండి, ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సింది యాక్షన్. ప్రెషర్ అంటే అంతర్జాతీయ ఇట్లా కాదు ప్రెషర్ పెట్టేది, అది గవర్నమెంట్ చేస్తారు, దానికి పార్లమెంట్ అక్కర్లేదు. సరే పార్లమెంట్ ఒక యునైటెడ్ ఫేస్గా చూపించడం కోసం అది అంతే కదా, అది పెద్ద పనేం లేదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో అర్జెంట్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఏదో చేయబోతున్నారు అంటున్నారు, ఇక్కడ ఏదో కొత్త చట్టం తీసుకురాబోతున్నారు అంటున్నారు. ఇదన్నీ నడుస్తూనే ఉంటాయి చాలా మటుకు. పంజాబ్ అసెంబ్లీలో అట్లనే ఎమర్జెన్సీ సెషన్ పెట్టి ఇంకేదో చట్టం తీసుకొచ్చారు కొత్తగా. కానీ మన దేశం చేయాల్సిందంటే బంగ్లాదేశ్ని, దీనికన్నా ముందు కూడా చెప్పాను వాసుదేవన్ గారు, బంగ్లాదేశ్ని ఎకనామిక్లీ ఫినిష్ చేసేసేయాలి. అదే వాళ్ళకి డెఫినెట్గా యూఎస్ వైపు నుంచి సహాయం ఉంటుంది డబ్బులతో, పాకిస్తాన్ వైపు నుంచి మిలిటరీ హెల్ప్ ఉంటుంది, ఆల్రెడీ చేస్తున్నారు పాకిస్తాన్. మన దగ్గర ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్ అస్సాంలో ఉల్ఫా లాంటి గ్రూప్స్కి, కొన్ని నాగా గ్రూప్స్కి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి సహాయం చేయడం మొదలు పెడతారు. దీనికన్నా ముందు కూడా చేశారు, కానీ వాళ్ళు మయన్మార్ వైపు ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేయబోతున్నారు అంటున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీని మర్చిపోండి, బంగ్లాదేశ్ ఆర్మీ నేను ఇప్పుడు కూడా అనుకుంటా చాలా న్యూట్రల్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీలా కాదు. ఓకే, దే ఆర్ మోర్ మెచ్యూర్, దే ఆర్ చాలా మట్టుకు మీరు చూసుంటారు. ఇప్పుడు దాకా వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ పొలిటికల్లీ ఇన్వాల్వ్ కాలేదండి. వాళ్ళ ఆర్మీ చీఫ్ కొంత రీజనబుల్గా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లా కాదు, పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు, గవర్నమెంట్ నడిపించేది కాదు ఆర్మీ, చాలా డిఫరెంట్. సో అక్కడ ఎప్పుడైనా చూడండి, ఏ గవర్నమెంట్ అయినా అది వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రధానమంత్రి ఎవరైతే అని డిసైడ్ చేసేది ఆర్మీ చీఫ్. అది యాయ్యా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ నుంచి నడిమిట్ల జియావుల్ హక్ వీళ్ళందరి టైంలో అసీమ్ మునీర్ ఇప్పుడు దాకా. మన భారతదేశంలో ఆర్మీ చీఫ్ ఎప్పుడు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడమో లేకుంటే గవర్నమెంట్ గురించి మాట్లాడడమో ఉండదు. అది ఆర్మీ, ప్రొఫెషనల్ ఆర్మీ అట్లనే ఉంటారు. యూఎస్లో చూడండి, యూకేలో చూడండి, ఎక్కడైనా ప్రొఫెషనల్ ఆర్మీ ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన తర్వాత దీంట్లో పెద్ద ఒక లెసన్ మనం ఏం నేర్చుకోవాలంటే, బంగ్లాదేశ్ అనే ఒక నేషన్ని మనం చాలా మటుకు లైట్గా తీసుకున్నాం, ఇప్పుడు కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఎకనామికలీ వాళ్ళని డెస్ట్రాయ్ చేసేసేయండి, వాళ్ళకి ఏ సహాయం చేయకూడదు. సరే భూకంపం వచ్చిందో లేకుంటే సైక్లోన్ వచ్చిందో సహాయం చేస్తాం, అది సపరేట్,
అదొక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్. కానీ వాళ్ళు హ్యూమానిటేరియన్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ కాదు, వీళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్. రెండవది, మన వైపు వచ్చి మన వీసా తీసుకొని మన దేశంలో వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని ఎందుకండి? మీరు హైదీని సింగపూర్ తీసుకెళ్లారు మెడికల్ అంబులెన్స్లో, ఎ గై హూ థ్రెటెండ్ ఇండియా. ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చి మోర్నింగ్ ఇచ్చారు. యూకే హై కమిషన్ అండ్ యుఎస్ ఎంబసీ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్స్ని హాఫ్ డిప్ చేశారు. వాళ్ళు ఒక ఆబిచ్యురీ కూడా పబ్లిష్ చేశారు, ఎంబసీ వాళ్ళు, హై కమిషన్ వాళ్ళు. కానీ దీపుని చంపిన దానికి ఒక మాట ఎవరు మాట్లాడలేదు వీళ్ళ వైపు నుంచి. చాలా క్లియర్గా యూసుఫ్ ఆయన మొహమ్మద్ యూనుస్ ఏం చెప్తున్నారంటే, మేము హైదీ చెప్పిన ఫిలాసఫీని మేము మళ్ళీ అట్లనే మా హృదయంతో ఉంచుకుంటాను, మేము అది ఫాలో చేస్తాం. ఏం చెప్పిండు? భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ మొత్తం మనం తీసుకుంటామని చెప్పారు. అది వాళ్ళ కళలో కూడా తీసుకోలేరు. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కన్నా 1/3 కూడా లేరు, 1/4 కూడా లేరు వీళ్ళు. మనం 2 రోజుల్లో ఫినిష్ చేసుకోవచ్చు బంగ్లాదేశ్ ఆర్మీని. ఏమైనా చేయరు బంగ్లాదేశ్ ఆర్మీ, వాళ్ళకి తెలుసు మన స్ట్రెంగ్త్ ఏముందని. కానీ ఇప్పుడు మన వైపు నుంచి కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ని అందరినీ తరిమి కొట్టాలని. అదంతే పాసిబుల్ కాదు. మీరు అందరిని డిటెన్షన్ క్యాంప్లో పెట్టండి. దీనికన్నా ముందు కూడా చెప్పాను, మెసేజ్ పంపించాలి. ప్రతి బంగ్లాదేశ్, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్, ప్రతి స్టేట్ గవర్నమెంట్, కేరళ నుంచి కశ్మీర్ దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా మొత్తం బంగ్లాదేశ్లోని సపరేట్ క్యాంప్ పెట్టేసి దాంట్లో డిటెన్షన్ క్యాంప్లో పెట్టండి. నిన్ననే మనం 19 మంది బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ వైపు తోసేసాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బార్డర్ నుంచి పుష్ చేసి పంపించేసి అటువైపు, నువ్వు వెళ్ళు, నువ్వు రావు అని చెప్పేసి. ఆల్రెడీ ట్రిబ్యునల్స్ డిటెక్ట్ చేసిన వాళ్ళు, దే ఆర్ బంగ్లాదేశీస్. ఇంకా చాలామంది ఉన్నారు. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పగానే కొంతమంది అన్నారు, కొంత బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కొండాపూర్ వైపు కనిపించారు. ఒక బోర్డు పెట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ ప్లీజ్ గివ్ అస్ సమ్. రోహింగ్యాస్ ఆర్ ఫ్రమ్ మయన్మార్. మన డిఫరెన్స్ క్లియర్గా ఉండాలి. దే ఆర్ ఫ్రమ్ మయన్మార్, కానీ దే ఆర్ ఆల్సో ఇస్లామిస్ట్. ఇటువైపు ఏమో బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఫస్ట్ మన ప్రయారిటీ బంగ్లాదేశ్తో డీల్ చేయడం. బంగ్లాదేశ్కి మెసేజ్ పంపించాలి మనం చాలా క్లియర్గా, దట్ ఇండియా అనేది వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, 2nd లార్జెస్ట్ మిలిటరీ పవర్. మీరేదో ఒక చిన్న కిలాడి, మీరు మాతో పెట్టుకోకండి, వీ విల్ ఫినిష్ యూ ఆఫ్ నో టైం. ఓకే, ఎక్కడైనా కానివ్వండి. ఇంకోటి అంటే యుఎస్ కూడా అర్థం చేసుకుంటున్నారు, అల్ఖైదా లాగా అక్కడ జమాయితా ఇస్లామీని పెట్టిపోస్తే అక్కడ కూడా ఐసిస్ తయారవుతున్నారు. మనం చూసాం మొన్న ఒక వీడియో చూసాం, కొంతమంది ఐసిస్ ఫ్లాగ్ తీసుకొని అక్కడ ఊరేగింపు చేస్తున్నారు. అవును, దిస్ ఈజ్ అ వార్నింగ్ ఫర్ యుఎస్. వాళ్ళు ఇది సిరియాలో ఇగ్నోర్ చేశారు, లిబియాలో ఇగ్నోర్ చేశారు, ఇరాక్లో పట్టించుకోలేదు, తర్వాత యెమెన్లో పట్టించుకోలేదు. ఈ 4 రాష్ట్రాల్లో వాళ్ళకి తర్వాత వచ్చిన దెబ్బ మనందరికీ తెలిసిందే. తర్వాత నిన్న కూడా సిరియా మీద బాంబు చేశారు. అవును, ఇది బంగ్లాదేశ్ జరుగుతుంది. మనకి ప్రాబ్లం లేదు, కానీ యూఎస్కి ప్రాబ్లం కాబోతుంది. ఇంకొక బేస్గా తయారవుతుంది, ఐసిస్ బేస్గా బంగ్లాదేశ్. యూనిస్ కంట్రోల్ లేరు. ఇప్పుడు అక్కడ జరగబోయేది నేను మనం మాట్లాడాలని అనుకుంటాను, నాకు గుర్తులేదు. కానీ అక్కడ 2 మేజర్ ఇన్సిడెంట్స్, అంటే మేజర్ మైల్ స్టోన్స్ ఉంది. ఒకటి ఎలక్షన్ కండక్ట్ చేయడం, అది ఇప్పుడు డౌట్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఒకటే పొలిటికల్ పార్టీ బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, మన ఖలీదా జియా వాళ్ళ పార్టీ. ఆమె పోటీ చేయలేని, ఆమె వెంటిలేటర్లో ఉంది లండన్లో. వాళ్ళ కొడుకు వచ్చి షీఈ్ నాట్ వెల్, షీఈ్ క్రిటికలీ ఇల్, షీ మైట్ డై ఎనీ డే. వాళ్ళ కొడుకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అపారెంట్ హీ విల్ టేక్ ఓవర్. ఆయన ఇప్పుడు బంగ్లాదేశ్లో ల్యాండ్ కావాలంటే, మొన్న ల్యాండ్ అయ్యారో లేదో తెలియదు, నేను హైదరాబాద్లో లేను 2 రోజుల నుంచి, సో నేను పేపర్ కూడా చెక్ చేయలేదు ల్యాండ్ అయ్యాడో లేదో మనోడని. ఎలక్షన్ నడిస్తే కూడా అక్కడ కాంటెస్ట్ జమైతా ఇస్లామీతో ఉండబోతుంది. మళ్ళీ స్టూడెంట్ పార్టీస్ ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా క్యాండిడేట్స్ పెడతారు. బహుశా ఇప్పుడు ఈ హైదీ ఉన్నాడు కదండి, హైదీని పెంచి పోషించి తయారు చేస్తుంది ఇతనే కదా, యూనస్ మహమ్మదే కదా. యూనిస్ కూడా కాదు, ఇది ఎట్లా అంటే భస్మాసుర్ ఎఫెక్ట్. ఇది వాళ్ళు ఫస్ట్ సోరోస్ గ్యాంగ్ లాగా తయారై, నేను అది చెప్పాను, 2016 నుంచి ఉన్నాడు ఈ కిలాడి, కొత్తోడు కాదు హైదీ. ఏదో మొన్న జరిగిన స్టూడెంట్ అజిటేషన్ నుంచి పైకి వచ్చిందంటే మనం చెప్పొచ్చు. ఈ మైట్ హావ్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దట్. సో హసీనా ఉన్నప్పుడు, షేక్ హసీనా ఉన్నప్పుడు వీళ్ళందరినీ మొత్తం ఆమె చేతి కింద పెట్టుకుందామే. చాలా డిక్టేటర్ లాగా బిహేవ్ చేసింది, చేయాల్సింది అక్కడ. లేకుంటే మొత్తం వీళ్ళు ఏం కావాలంటే మొత్తం దేశం ధ్వంసం చేస్తారు, వాళ్ళు రూయిన్ చేసేవాళ్ళు. సో డిక్టేటర్ లాగా షీ ఫంక్షన్. ఎవడు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేయడము అదన్నీ జరిగింది చాలా మటుకు. కానీ ఇప్పుడు హైదీ కానీ మిగతా ఎవరైనా ఉన్నాయండి, వాసుదేవన్ గారు, వాళ్ళ దేశంలో ఏం కావాలంటే చేసుకోమని చెప్పండి. కానీ మన వైపు వచ్చి సిలిగురి కారిడోరు నార్త్ ఈస్ట్ తీసుకెళ్ళిపోదాం అంటే మనం వాళ్ళు చెప్పుకొని అని చెప్పగానే మన వైపు నుంచి కూడా చూపించాలి మన పవర్ ఏంటనేది.
అన్నోన్ మెన్ మన దగ్గర చాలామంది ఉన్నారు. దురంధర్ 2.0గా ఉంటే బంగ్లాదేశ్ మీద తయారు చేసుకోవచ్చు మనం, లేకుంటే 3.0. ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తయి శిక్షణ పూర్తి చేసుకొని రెడీగా ఉన్నారు. మనం ఏం చెప్పాం, ఏ ట్రైనింగ్ చేస్తున్నాం? మనం చేయలేదండి, ఏ ట్రైనింగ్ చేయలేదు. మనం రిలాక్స్గా ఉన్నాం. ఎవడో చేస్తున్నారు, మాకేం తెలుసు. ఓకే, బంగ్లాదేశ్ నుంచి వెళ్తున్న ఒక షిప్ రేపు సడన్గా బే ఆఫ్ బెంగాల్లో మునిగిపోయిందంటే మేమేం తెలుసు, మాకేం తెలియదు. బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్లో పెట్టిన ఫినిష్డ్ $1 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ మెటీరియల్ మీకు తెలిసింది 2 నెలల ముందు సడన్గా మొత్తం మంట పట్టుకొని ధ్వంసం అయిపోయింది, భస్మం అయిపోయింది. అది ఎట్లా అయింది అది ఎవరికి తెలియదు. $1 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ రెడీగా ఉంది డిస్పాచ్ కోసం. ఎవరో చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. బంగ్లాదేశ్ని స్లోలీ వాళ్ళని థ్రాటిల్ చేయాలి. అది ఎట్లా ఏంటంటే కప్పని తీసుకొని ఒక వేడి నీళ్ళు వేస్తే కప్ప బయటికి దుంకేస్తుంది. చల్ల నీళ్ళు వేసి గ్యాస్ కొంచెం మెల్లగా పెంచుకోపోండి, కప్పకి తెలియదు ఏం జరుగుతుందని. లాస్ట్ తెలిసే టైంకి దాన్ని ఏం చేయలేకపోతుంది, బయట కూడా దుంకలేదు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. అంతే. ఇది కూడా బంగ్లాదేశ్తో అట్లా చేయాలి. మనం సడన్గా రియాక్ట్ కాకూడదు, మెల్లమెల్లగా ప్రెషర్ పెట్టుకుంటూ పోవాలి. మనకేం అర్జెంట్ ఏం లేదు కదా, అర్జెన్సీ ఏముంది మనకి? రేపు బంగ్లాదేశ్ తీసుకొని మన దేశం చేయడం కాదు కదా, ఎందుకు మనకు ఆల్రెడీ ఉన్న హెడేక్స్ చాలు. పాకిస్తాన్ వైపే మనకు ఉన్నాయి చాలా మటుకు. వీళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఎందుకు మనం? వీళ్ళని ఇక్కడ రానియకూడదు. భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ని డిటెన్షన్ క్యాంప్లు వేసి వాళ్ళని తీసుకెళ్ళి కావాలంటే బే ఆఫ్ బెంగాల్లో బోట్లో పడేసి పంపించేసేయాలి ఇక్కడి నుంచి. అంతే, మీరు ఎక్కడ జాతే అక్కడ జావండి అని చెప్పేసి. దిస్ ఈస్ ద లెసన్ వి షుడ్ టీచ్. ఎందుకంటే కొన్ని కేసెస్లో యూఎస్ చేస్తున్న, వెనుజువేలాతో చేస్తున్న చూడండి, అదే ఏం చేస్తున్నారు. యూఎస్ కెనాట్ సే దట్ ఇండియా కెనాట్ డూ ఇట్. మీరు వెనుజువేలాని ఒక టెర్రరిస్ట్ నేషన్గా డిక్లేర్ చేసి రైట్ ఆర్ రాంగ్ అంటే వాడు ప్రపంచ పోలీస్ కదా, మనం కూడా చేయాలి. మనం చేస్తే తప్పేముంది అంటే మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పండి, అదే అర్థం కాదు. వీ షుడ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. అఫ్కోర్స్ ఆ స్టెప్ దాకా మనం వెళ్ళాం. బంగ్లాదేశ్ నుంచి బయటకు దాకా వెళ్ళే పరిస్థితి వస్తే వెళ్ళి తీరుతాం. వెనుజువేలా ఏంటంటే బేసిక్లీ వాళ్ళొక ఆయిల్ రిచ్ నేషన్. సో అక్కడి నుంచి వచ్చే ట్యాంకర్ల మీద దాడి చేయడము, యుఎస్ ఎయిర్ ఫోర్స్, అది కాకుండా వాళ్ళ మరీన్స్ని పంపించి సీజ్ చేయడం, ఇదంతా మనం చేయక్కర్లేదు. బంగ్లాదేశ్ దగ్గర చిన్న బోటు కూడా లేదు. బహుశా పాకిస్తాన్ ఇప్పుడు ఏదో ఇచ్చుకుంటూ వెళ్తారు చిన్న దాన్ని, కానీ మనం ఈజీగా బ్లాక్ చేసుకోవాలి. వాడే అడుగు తెచ్చుకునేది అదే అంట. సో మనం కూల్గా మన వైపు నుంచి ఏ ప్రొవోకేషన్ లేకుండా మనం చేయాల్సింది. చూడండి, చిన్న ఒక డెమాన్స్ట్రేషన్ బంగ్లాదేశ్ ఎంబసీ బయట, అది కూడా 25 మంది 1 కిలోమీటర్ దూరం నిలబడి కొన్ని స్లోగన్స్ రేజ్ చేస్తేనే బంగ్లాదేశ్లో హిందూ ఎక్స్ట్రీమిస్ట్ వచ్చి అటాక్ చేశారు మా ఎంబసీ మీద అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఉన్న ఎంబసీ ఒఫీషియల్ ఒకరు స్టేట్మెంట్లు ఏమన్నారంటే, మా హై కమిషనర్ భయపడుతున్నారు, ఏం చేయాలని అర్థం కావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా భయం ఉంది. భయం మంచిదే, హిందీలో అంటారు డర్ బహుత్ అచ్చా హై, ఉండాల్సిందే. అంటే మా మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా? కాబుల్లో అప్పుడున్న ఐసిస్ కానీ అప్పుడున్న తాలిబాన్ మన ఎంబసీ మీద దాడి చేసి ఇద్దరిని చంపారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేయించారు, మనకు తెలిసిందే. మనం ఏం చేసాం, వారం తర్వాత పాకిస్తాన్ ఎంబసీ మీద సూసైడ్ బాంబింగ్ చేయించాం. ఎవడో చేశాడో మనకు తెలియదు, ఎవడో చేశాడు. లెసన్ వెళ్ళిపోయింది పాకిస్తాన్కి ఇమీడియట్గా. మీరు చేశారో వారం తర్వాత మేము చేస్తాం. అది మోదీ గారి గవర్నమెంట్ కొత్త యాటిట్యూడ్. అది ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే రావులపిండి డిఫెన్స్ కాంప్లెక్స్ దగ్గర ఇంకోటి ఏదో జరుగుతుంది. మనకు అది చూసి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరుగుతుంది. సో వాసుదేవన్ గారు మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ద పర్టికులర్ స్ట్రాటజీ మనం యూజ్ చేసే స్ట్రాటజీలో మనం ఎక్కువ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయకూడదు ఎప్పుడు. వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ క్వైట్లీ. యూఎస్ ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్లాషీ యాటిట్యూడ్ ఉంది, అండ్ ట్రంప్ మోర్ సో. ప్రపంచ పోలీసు అని మీరు మంచిగా టర్మ్ కాయిన్ చేశారు. ఆయనకు ఒక ర్యాంబో లాగానో లేకుంటే ఇంకేదైనా ఒక జేమ్స్ బాండ్ క్యారెక్టర్గా తీసుకొని ఆయన షో ఆఫ్ చాలా ఎక్కువ. అక్కడ మేము చేస్తున్నామని చూపించి చేస్తున్నారు, మనం చేయక్కర్లేదు. ఎస్పెషలీ మన పాకిస్తాన్ వైపు చేస్తున్నదంతా మనం ఎవడో ఇస్తున్నాడు, ఎవడో అన్నోన్ గన్మన్ మనకు తెలియదు. కావాల్సినప్పుడు మనమే వెళ్ళి కొట్టాము ఆపరేషన్ సింధూర్లో డైరెక్ట్. ఎప్పుడైనా జరగవచ్చు రేపు. సో బంగ్లాదేశ్ వైపు ఉన్న వాళ్ళ ఎకానమీని ధ్వంసం చేయడం ఫస్ట్ ఏం మనది ఉండాలి. యూఎస్ సహాయం చేస్తా చేయనియండి, నో ప్రాబ్లం, రక్తపాతం లేకుండా గెలుస్తాం అక్కడ. సో ఇట్ షుడ్ బి క్లినికల్ నాన్ సర్జికల్ స్ట్రైక్. మెల్లగా కప్ప స్ట్రాటజీ, వేడి నీళ్ళ కప్ప స్ట్రాటజీ ఫాలో చేస్తే మనం కూడా డెఫినెట్లీ ఇప్పుడు కాకుండా ఒక 3 నెలల తర్వాత బంగ్లాదేశ్ దిగి వస్తారు. ఈ జమాతే ఇస్లామీని ఎప్పుడు వాళ్ళు షేక్ హసీనా ఎట్లా వాళ్ళందరినీ జైలు వేసి బంద్ చేయించారో వాళ్ళని మళ్ళీ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఒకరోజు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ని టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇక్కడ 2-3 ప్రశ్నలు ఉన్నాయి సురేష్ గారు. మనకు అల్ జజీరా, బీబీసీ
చూస్తున్నాం కదా, ప్రపంచంలో ఎక్కడన్నా ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించి వాళ్ళ మీద దాడి అయితే, ఇస్లాం మీద లేకపోతే ఇంకోటి మీద జరిగితే దాని మీద 24/7 నడుపుతారు వార్తా కథనాలు. ఇటు వెబ్సైట్లో వస్తాయి. దీని గురించి అసలు మాట్లాడలా. ఇప్పుడు దీపు ప్రకాష్ మాట్లాడరు వాసుదేవన్ గారు దీని గురించి మాట్లాడలా. అల్ఖైదా అండ్ టాకింగ్ క్లబ్ ఒకటి ఉంటుంది మనకి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని మనం హుందాగా పేరు జస్ట్ డిబేటింగ్ సొసైటీ, జస్ట్ టాకింగ్ క్లబ్. OLXలో అందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడుకునే క్లబ్ అది మాట్లాడలా. అల్ జజీరా ఎవరండి ఓనర్షిప్? ఖతారీ రాయల్ ఫ్యామిలీ. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు టెర్రరిస్ట్ బేస్ క్యాంప్ అని చెప్పి అక్కడే అల్ఖైదా వాళ్ళు కూర్చున్నారు కదా ఎప్పుడు కూడా. ముస్లిం బ్రదర్హుడ్ అక్కడే ఉన్నారు, మన హమాస్ వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అన్నీ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసి వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చి అక్కడ ఉంచుకుంటున్నారు ఖతార్. US కూడా పెద్ద ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఇచ్చారు అక్కడ. సో అందరితో హ్యాపీగా ఉన్నారు. ఖతార్ అందరికి డబ్బులు ఇస్తారు, ఎవరు కావాలంటే వాడికి డబ్బులు పంపించి వాళ్ళని కొనుక్కుంటారు. USలో ఉన్న మేజర్ యూనివర్సిటీస్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. రేపు ఒక US యూనివర్సిటీ దీని గురించి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే డోంట్ బీ సర్ప్రైజ్డ్. హిందువుల్లో బంగ్లాదేశ్ ఉన్న హిందువులు ముస్లిం మీద దాడి చేస్తారని ఒక స్టోరీ చేస్తారు కావాలంటే, అది కూడా చేస్తారు. దీపు చనిపోలేదు, సూసైడ్ చేసుకున్నాడు, ఆ స్టోరీ కూడా తీసుకొస్తారు కాబట్టి వీళ్ళన్నీ చేస్తారు. అతను శవం రోడ్డు పక్కన పడి ఉంటే ఫోన్లే అని తీసుకెళ్ళి చర్చి కట్టారు, అంత కింద పడుకో. సో మీరు అల్ జజీరా కానీ BBC కానీ మనం దాని మీద వ్యాలిడేషన్కి వెళ్ళక్కర్లేదు. మన ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మనకి నేషనల్ అవార్డు ఇస్తే నేషనల్ అవార్డు ఎవరు కావాలి? నాకు ఆస్కర్ కావాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వైట్ స్కిన్ ఫెలో నాకు ఆస్కర్ ఇచ్చిండు. అప్పుడు ఆస్కర్ అంటే అప్పుడు ఆస్కర్ వచ్చింది. ఇప్పుడు అదే టైంలో మన స్టేట్ లెవెల్లో లేకుంటే నంది అవార్డులో లేకుంటే లేపాక్షి అవార్డులో లేకుంటే ఏది అవార్డులో అయినా కానీ నేషనల్ అవార్డు అయినా కానీ అదంతా పనికిరాదు. మనకు ఇంటర్నేషనల్ వ్యాలిడేషన్కి వెళ్తాం ఎప్పుడు, మనం వెళ్ళకూడదు. BBC కావాలంటే ఏ కథ చేసుకోమని చెప్పండి, మనకి ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే అల్ జజీరా వాళ్ళు ఏ స్టోరీ పబ్లిష్ చేయండి. అల్ జజీరాని అసలు ఎవరు పట్టించుకోలేదు. సౌదీ అరేబియాలో బ్యాన్ ఉన్నారు వాళ్ళు, కువైత్లో బ్యాన్ ఉన్నారు వాళ్ళు, ఎవరు గల్ఫ్ కంట్రీసే వాళ్ళు పట్టించుకోరు. దే ఆల్ నో దట్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ఖతారీ రాయల్ ఫ్యామిలీ. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలి? మనకు ఒక్కటే ఏమి ఉండాలి, సింగులర్ ఏమేంటంటే బంగ్లాదేశ్ అనే దేశం ఎకనామికలీ ఒక ఆఫ్ఘనిస్తాన్ కన్నా దరిద్రం అయిపోవాలి వాళ్ళ సంగతి. అది ఆఫ్ఘనిస్తాన్ అట్లీస్ట్ మనం చూసుకుంటున్నాం. వాళ్ళని ఒక కంప్లీట్ ఏం చెప్తారు బ్యాంక్రప్ట్ నేషన్ తయారు చేయాలి పని మనది. అది చేసి చూపించాల్సిందే మనం. మెల్లగా చేద్దాం. అది మోదీ గవర్నమెంట్లో ఆల్రెడీ నడుస్తుంది. మనం దాని గురించి ఎక్కువ మనకు కూడా తెలియదు ఏం చేస్తున్నారు అనేది. బట్ డెఫినెట్లీ మన గవర్నమెంట్ కానీ MEA కానీ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానీ మిగతా ఏజెన్సీలు కానీ మన ఇండియన్ ఆర్మీ కానీ వీళ్ళందరూ వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళని చేయనియండి. ద సేమ్ టైం మనం బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెడుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీపు హత్యని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్కి ఇంటర్నేషనల్ క్రైమ్స్ అని ఒక దాని మీద తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేసేద్దాం. ఏం కాదులే, ఎవరు పట్టించుకోరు. ఇంటర్నేషనల్ నెటన్యాహు పట్టించుకోరు, మనం కూడా పట్టించుకోం. వేసేద్దాం ఒక కేసు, ఏమవుతుంది? ఒక మర్డర్ కేసు జరిగింది, స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ అని చెప్పి అక్కడ వేసేద్దాం. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అంటున్నారు కదా హైదీని చంపింది ఇండియా అని. ప్రూఫ్ ఏంటి చూపించమని చెప్పండి. ఏదో 2-3 పట్టుకొని వాళ్ళు కొడితే వాళ్ళు అంటారు ఇండియా మాకు డబ్బులు ఇచ్చిన దానికోసం ఏం చేశామంటారు. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళని ఇక్కడ పంపించండి ఇండియాకి, మేము ఇక్కడే ట్రయల్ చేస్తాం అందరిని. అప్పుడు పంపించారు. ఇది సో లెట్ us ప్లే ఇట్ వెరీ కూల్. కానీ అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టాలి. ఒక్క చుక్క, ఒక హిల్సా కొనకూడదు, ఒక టీషర్ట్ కొనకూడదు. అక్కడి నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ని ఎట్లా ఆపడానికి కూడా మనం ట్రై చేయాల్సింది. కావాలంటే తిరుపూర్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి, లుధియానా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి, కీటక్స్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి బంగ్లాదేశ్ టెక్స్టైల్ మార్కెట్ని మొత్తం ధ్వంసం చేయాలి. మనం గవర్నమెంట్ కావాలంటే ఒక $1 బిలియన్ ఇవ్వండి, కానీ బంగ్లాదేశ్ టెక్స్టైల్ మార్కెట్ ఉండకూడదు. మన టెక్స్టైల్ వాళ్ళు US కానీ మిగతా మార్కెట్లో అమ్ముకుంటారు. ఎట్లయినా టారిఫ్ వెళ్ళిపోతుంది ఇంకో నెలలో, కొత్త డీల్ సైన్ చేసిన తర్వాత మనం US-తో. దాని తర్వాత వీ షుడ్ ఎయిమ్ ఫర్ బంగ్లాదేశ్ ఎకనామిక్ కొలాప్స్. నా స్ట్రాటజీ అది. బహుశా ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఉండొచ్చు. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ సో. అండ్ ఇంకోటి ఫైనల్గా అంటే బంగ్లాదేశ్ ఎపిసోడ్కి సంబంధించి ఇంకొక డౌట్. ఫార్మర్ రా ఆఫీషియల్ ఒక ఆయన, అలాగే ఫార్మర్ బంగ్లాదేశీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇతని మీద మహమ్మద్ యూనస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద అదంటే మేధోచౌర్యం చేశాడని యూనివర్సిటీలో రీసెర్చ్ వర్క్ని తనకి బెదిరించి తనకు అనుకూల తను తీసుకొని హైజాక్ చేసి దాన్ని పెట్టుకొని నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడని మనందరికీ తెలిసింది. ఆయన నోబెల్ ప్రైజ్ ఆయనకు వచ్చింది ఒక ఎకనామిక్ మోడల్ మీద వచ్చింది. అంటే మైక్రో బ్యాంకింగ్ సిస్టమ్ లాగా ఆయన చేసిన దానికి గ్రామీణ బ్యాంక్.
కానీ అదే బ్యాంక్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే అదొక పిరమిడ్ స్కీమ్ ఉండే. మన దగ్గర మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. మీరు ఒకరు జాయిన్ అయితే మీరు 5గురిని పట్టుకురావాలి. ఆ 5గురు వెళ్ళి 4గురు మళ్ళీ వాళ్ళ 5గురిని పట్టుకొని 25 మంది అక్కడ అవుతారు. మళ్ళీ ఆ 25 మంది మళ్ళీ 5 మందిని పట్టుకొస్తారు. ఇట్లా మైక్రో బ్యాంకింగ్ సిస్టమ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరు ఆ గ్రామీణ బ్యాంక్ గురించి మాట్లాడలేదు అక్కడ. అది మొత్తం ధ్వంసం అయిపోయింది, కంప్లీట్గా ఫ్రాడ్ అది. ఆయనకు కావాల్సింది మీరు చూడండి, ఎవరికైనా నోబెల్ ప్రైజ్ కానీ మ్యాక్సెస్ అవార్డు ఇచ్చేవాళ్ళు అరవింద్ కేజ్రీవాల్, ఓకే, ఈజ్ వన్ సచ్ క్యారెక్టర్. రవీష్ కుమార్, ఇట్లాంటి చాలామంది యాంటీ నేషనల్స్కి వీళ్ళు మ్యాక్సెసే అవార్డు ఇస్తారు. మ్యాక్సెసే అవార్డు ఇస్ కంట్రోల్ బై సిఐఏ. రమన్ మ్యాక్సెసే పేరు మీద ఉంది కానీ అవార్డు మొత్తం కంట్రోల్ చేసి రాకెఫెల్లర్ ఫౌండేషన్ త్రూ సిఐఏ. వాళ్ళకి ఎవరెవరు భారతదేశంలో వాళ్ళ ఫేవరెట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మ్యాక్సెసే అవార్డు ఇస్తారు. వాళ్ళు అరుంధతి రాయ్, వాళ్ళందరూ యాంటీ నేషనల్, యాంటీ మోదీ, యాంటీ హిందువులు ఉంటారు వాళ్ళు. అదొకటే క్వాలిఫికేషన్. ఎక్కువ యాంటీ హిందూ ఉండాలి. ఎస్. వస్తే మీకు ఫండింగ్, మీకు ఇంటర్నేషనల్ ట్రిప్లు, మీకు సెమినార్లు, మీకు స్కాలర్షిప్తో షార్ట్ టర్మ్ 6 month కోర్సు, 1 month కోర్సు, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్, ఢిల్లీలో విల్లాలు, అంతే ఏదైనా ఉంటుంది మీకు. ఇది మెయిన్ స్ట్రాటజీ. ఎందుకంటే మీడియాని కంట్రోల్ చేస్తే మీరు ఏమైనా కంట్రోల్ చేయొచ్చు. రేపు కొనుక్కుంటారు. చైనా చూడండి, చైనా చాలా దీంతో పెద్ద ఎక్స్పర్ట్. చైనా వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేస్తారు, మాకు ప్రాబ్లం లేదు. ట్విట్టర్లో వాళ్ళకి 2-3 హ్యాండిల్స్ ఉన్నాయి, మొత్తం చైనీస్ స్పాన్సర్డ్ అని చెప్పి ట్విట్టర్ వాళ్ళే పెట్టేశారు అక్కడ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీడియాని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక టైంలో బ్లిట్స్ అని ఒక మ్యాగజైన్ ఉండే మన దగ్గర, ఆర్కే కరంజియా, ఆయన ఓపెన్గా సోవియట్ యూనియన్ డబ్బులు ఇస్తుండే. ఆ టైంలో యుఎస్ఎస్ఆర్, ఆయన ఓపెన్గా కూడా అడ్మిట్ చేశారు. ఆయిల్ పేపర్ తోటి వచ్చేది. సో ముంబై నుంచి, అప్పుడు బాంబే నుంచి పబ్లిష్ అవుతుండే ఆ టైంలో. దాంట్లో ఆల్ స్టోరీస్ ప్రో రష్యా, యాంటీ యుఎస్ కావాలని చెప్పి. ఆ టైంలో కోల్డ్ వార్ నడుస్తుంది. సో అట్లనే ఇట్లానే మీడియాని కంట్రోల్ చేయడంలో మీరు చెప్పిన అల్ జజీరా కానీ, బీబీసీ కానీ, మిగతా ఏ పబ్లికేషన్ అయినా కానివ్వండి, వీళ్ళందరూ చేస్తున్న ఇదేంటంటే భారతదేశం వ్యతిరేకంగా పబ్లిసిటీ, నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయడం వీళ్ళు ఎక్స్పర్ట్స్. అది మనకు శాటిలైట్ లాంచ్ నుంచి మనకు తేజస్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ దాకా వీళ్ళు ఇదే స్టోరీ పబ్లిష్ చేస్తారు. వీళ్ళు చెప్పరు మేజర్ ఎయిర్ క్రాష్ జరిగిన యూఎస్లోనే లాస్ట్ 2 నెలల్లో 2 F-35 పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి, క్రాష్ అయింది. దాని గురించి ఏ న్యూస్ లేదు. ఎక్కడో ఒకటి చిన్న న్యూస్ వచ్చింది, అంతా అయిపోయింది, ఫినిష్డ్. కానీ మన వైపు ఒక తేజస్ వస్తే దాన్ని మొత్తం పబ్లిక్ డెమోస్ చూపించి, ఆ వీడియోని తిప్పి రీల్స్ తయారు చేసి, భారతదేశంలో తయారు చేసే ఈ ఎయిర్క్రాఫ్ట్కి అసలు మార్కెటే లేదు, అది ఇది అని చెప్పి నెగటివ్ న్యూస్ పబ్లిష్ చేస్తారు. మన దగ్గర ఉన్న చాలామంది సో కాల్డ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఈ బంగ్లాదేశ్ దాంట్లో కూడా చూడండి, ఒక్క మాట కూడా వాళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడలేదు. సో లెట్ us నౌ ప్లే అవర్ గేమ్. చాలా కూల్గా, పెద్ద పబ్లిసిటీ చేయకుండా, పెద్ద ఏం చెప్తారు సెలబ్రేషన్ చేయకుండా మనం చేసుకుంటే పోవాలి మెల్లగా. దిస్ షుడ్ బి అవర్ స్ట్రాటజీ. సో ఇది మొత్తానికి బంగ్లాదేశ్కి సంబంధించి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు, బంగ్లాదేశ్కి అనుబంధంగా జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయ సమాజం ఎలా దీన్ని డౌన్ ప్లే చేసి చూపిస్తోంది, హిందువుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఒక్క మాట కూడా ఎక్కడ ప్రస్తావన చేయకుండా చేస్తున్నది, ఈ వివక్ష నడుస్తుంది. అలాగే బంగ్లా హైకమిషన్ చేస్తున్న దుష్ప్రచారం, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించారు. యుద్ధం దాకా వస్తే దురంధర్లు ఆల్రెడీ బంగ్లాదేశ్లో క్యాంప్ చేస్తున్నారనేది సురేష్ కొచ్చర్ల గారి కంక్లూషన్. థ్యాంక్ యూ సార్.